అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అండి. ఫిట్‌మెంటు, డీఏ, హెచ్ఆర్ఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ను చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కర్ణాటక ప్రభుత్వం అండి ఉద్యోగులకు 27.5% ఫిట్‌మెంట్‌నైతే ఇవ్వడం జరిగింది. కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు ప్రకటించారు. వేతనం పెంపు అనేది ఆగస్టు 1వ నెల నుంచే అమల్లోకి వస్తుందని తెలిపారు. వేతనాలు పెంచకపోతే ఆగస్టులో నిరవధిక సమ్మెకు దిగుతారని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రకటించిన నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. దీంతో 7వ వేతన సవరణ కమిషన్ సిఫార్సు మేరకు జూలై 1, 2022 నాటి డీఏ ఉద్యోగులు అందుకున్నటువంటి బేసిక్ పేపై 27.5% మేర ఫిట్‌మెంట్‌నైతే ప్రభుత్వం ప్రకటించింది. డీఏను 31%, హెచ్ఆర్ఏను 32% అయితే పెంచడం జరిగిందనమాట. సో, ఈ విధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు. సమ్మెకు దిగుతారు అనే నిరవధిక సమ్మెకు దిగుతారు అనే ఆలోచనతో ముందుగానే కర్ణాటక ప్రభుత్వం అయితే ఈ విధంగా చేసింది. అదేవిధంగా మనం ఒకసారి తెలంగాణలో చూసుకున్నట్లయితే తెలంగాణలో సేమ్ సిట్యుయేషన్ రిపీట్ అయిందండి. సో, అధికారంలోకి వచ్చిన తర్వాత 9 నెలలు పూర్తయిన తర్వాత కూడా ఇంకా ఉద్యోగుల సమస్యలు పెండింగ్‌లోనే ఉండటం పట్ల జేఏసీ నిరవధిక సమ్మెకు దిగుతామని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. సో, ఈ నేపథ్యంలోనే పెండింగ్‌లో ఉన్నటువంటి ఈ 2 డీఏలను అట్‌లీస్ట్ 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయండి. సో, వీటిలో అట్‌లీస్ట్ ఈ 2 డీఏలనైనా కూడా విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే అడుగులు వేస్తోంది. సో, ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పెండింగ్‌లో ఉన్నటువంటి 2 డీఏలను త్వరలో క్లియర్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. పంట రుణాల పథకాన్ని పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వం ఇప్పుడు 2 డీఏలను క్లియర్ చేసేందుకైతే నిధులను సమకూరుస్తోందనమాట. సో, అక్టోబర్‌లో అయితే ఈ 2 డీఏలు విడుదలవుతాయి 5 డీఏలలో. సో, మిగతా 3 కూడా త్వరలోనే రిలీజ్ అవుతాయి. సో, ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఏ ప్రభుత్వం అయినా సరే ఉద్యోగుల సమ్మెకు దిగుతామని చెప్పగానే ఈ విధంగా ప్రభుత్వాలే దిగొచ్చాయన్నమాట. సో, కాబట్టి ఏపీలో గత ప్రభుత్వంలో కనీసము స్వేచ్ఛగా ఉద్యోగులు వాళ్ళ యొక్క బాధను బయటికి చెప్పుకునే విధంగా కూడా లేకుండా ఎక్కడికక్కడ ఉద్యోగులను అరెస్ట్ చేసి వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళ నిరసనను తెలియకుండా చేయడం కూడా జరిగిందనమాట. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అలా కాకుండా మనకు రావాల్సినటువంటి ఏదైతే ఐఆర్ ఉందో సో, తక్షణమే ఐఆర్‌ను ప్రకటించి వెంటనే ఈ పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ బకాయిలైతేనేమి, అలాగే ఏపీజీఎల్ఐ లోన్‌లైతేనేమి, అలాగే జీఐఎస్, ఎన్‌క్లోజర్సు, రిటైర్డ్ ఉద్యోగులు రావాల్సిన బెనిఫిట్సు ఇవన్నీ కూడా అలాగే అత్యంత ముఖ్యమైనది 12థ్ పీఆర్సీ కోసం కమిషన్‌ను ఏర్పాటు చేయడము. వీటన్నిటిని కూడా ప్రభుత్వం ముందున్న తక్షణమైన చేయాల్సిన పనులండి ఇవన్నీ కూడా. సో, దసరా కానుకైనా ఇవన్నీ ప్రకటించాలని అయితే కోరుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.